ఈ కంపెనీ వాళ్ళని వచ్చి ఇస్తుంటారు. ఆ ఇచ్చిన ఏది వచ్చినా కూడా ఆ కొట్టిన పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి కానీ ఆ పంట దిగుబడి రావట్లేదు సార్ అసలు. ప్లస్ ముడత మచ్చ ఇలాంటివి అస్సలు పోవట్లేవు. పోతాయి నాది కొట్టి చూడు అని చెప్తుర్రు. అది కొనుక్కొస్తున్నా, అది కొడుతున్నా, ఆడ లద్ది పెరుగుతుంది కానీ ఈడ ఏం పావులు రావట్లేదు అసలే. అందుకోసం ఈసారి ఒక 4-5 జాళ్ళే పెట్టినా సార్. అది పన్న కాడికే పండని అన్నట్టు ఒక 5 జాలు పెట్టినా, 30 మంది బంతి పెట్టినా. ఇక కొంత ఆకుకూరలు పెట్టుకున్నాం సార్. పాలకూర, తోటకూర, గంగబాయల కూర, సుక్కకూర, గోంగూర అలాంటి ఆకుకూరలు పెట్టుకున్నా. ఇక వాటిల్లో కూడా అగోసారి ఇప్పుడు ఇవాళ ఆకుకూరల్లో కూడా ఏరుపురుగు వచ్చింది. ఆ ఏరుపురుగు వస్తే దానికి ఏం చేయాలంటే గుళికలు చల్లమని చెప్పారు. ఆ గుళికలు తీసుకొచ్చి ఇప్పుడే చల్లి నీళ్ళు పెట్టాను. అదిగో ఎండ వేసారు. ఇదిగో ఇప్పుడే ఆ ఎత్తుగా ఎరగల పడుతుంది. ఇక ఎండ బాగా మధ్యాహ్నం ఎండ వరకల్లా మొత్తం ఉరిగడ్డి లెక్కనే అయిపోతుంది. దీని పరిస్థితి ఇది. దీని పరిస్థితి ఎక్కువ బస్తా. గుళికలు చదివిన చూడండి. ఇగో ఇట్లా ఉరిగడ్డి లెక్కనే ఎలకల పడుతుంది. ఇది గుళికలు. ఇక అది చచ్చిపోయినాక మనం ఏమి దాని పెట్టుబడి ఎలా తీసుకున్నాం చెప్పండి ఒకసారి. ఇలా 4G గుళికలు చల్లమని చెప్పారు. చెప్పింది అగ్రికల్చర్ ఆయన చదువుకుండా అతను అగ్రికల్చర్ ఆయన కంపెనీ తరఫున వచ్చిండట. షాపు పర్పస్లో తిరుగుతాడు. అయితే ఏ కంపెనీ అయినా ఓ కంపెనీ అయినా పెట్టిండట. అయితే దానికి 4G గుళికలు చల్లాల్సిన అవసరం లేదే. ఎవరు తప్పు చెప్పారు? ఎవరు మీకు? మనకు తెలియదు కదా సార్. వాళ్ళు తెమ్మన్నది కదన్నా. మీరు మీకు అదిగా పెద్ద ఆయన ఏరుపురుగు అయితే సస్తది అని చెప్పి ఏరుపురుగు కోసం ఇది ఏరుపురుగు మనం ఇట్లా బీక్తాం కదా సార్. దీనికి వచ్చేది ఒకటే ఏరు వస్తుంది. 2-3 చూపించి ఏరుపురుగు ఏడని చూపించు సార్ సోమశేఖర్ గారు. ఇప్పుడు మీరు వేరుపురుగు వచ్చిందని చెప్పి మీరు ఇచ్చేస్తున్నారు. మీకు అర్థమైంది నేను చెప్పిన? అర్థమైంది నాకు. అంటే నేను మిమ్మల్ని టెస్ట్ చేయట్లేదు. అవునవును. అంటే మీకు అసలు నిజంగా దాని మీద అవగాహన రావాలి. మీకు అసలు నాలెడ్జ్ దాని మీద ఉందా లేదా? నాలెడ్జ్ అంటే అసలు వేరుపురుగు మీరు చూసారా చూడలేదా? ఇప్పుడు దీంట్లో అయితే చూడలేదు సార్. పోయిన సంవత్సరం చూసినాం వాస్తవానికి. కాదు సోమశేఖర్ గారు, ఇప్పుడు వేరుపురుగు అనేది వచ్చి దానికి ఎలాంటి కంట్రోల్ మెజర్స్ తీసుకోవాలి? అసలు అది నిజంగా దీంట్లో మనకి కనపడుతుందా, లేకపోతే ఇంకేదన్నా పెస్ట్ వచ్చిందా, ఇంకేదన్నా రోగం వచ్చిందా, దీనికి ఎట్లా మనం చేయాలనేది ఫస్ట్ మీరు నిర్ధారించుకోవాలి ఏం వచ్చిందో అని చెప్పి. ఫస్ట్ నేనేం చేసిన సార్, ఎవరు ఏదో చెప్పినట్టు వాళ్ళు కొట్టకూడదు. కాదు తప్పు కాదు. యాక్చువల్ గా నేనేం చేసిన, కూర మంచిగా రావాలని చెప్పి కొరాజిన్ కొట్టిన సార్. కొరాజిన్ ఆకుకూర కొరాజిన్ నెంబర్ 1. కానీ ఆకుకూరలకి కొరాజిన్ కొట్టాల్సిన అవసరం ఉందంటారా? అదే కొట్టేది సార్. ఇక వేరేది ఏది కొట్టలేము. కొరాజిన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. దాంట్లో కూడా ఈసీలు ఉంటాయట కదా. అవును, చాలా పవర్ఫుల్ మంది అది. కొరాజిన్ అంటే అది అగో సార్. ఇప్పుడు ఆ మందు కూడా తెచ్చిపెట్టిన. ఇప్పుడు ఒక పంపుకు ఒకటే డబ్బా, చిన్న డబ్బాలే తెచ్చిన. అయితే కొరాజిన్ కొట్టమని చెప్పారు. 3-4 రోజులకు ఒకసారి కొట్టమని చెప్పారు. అవును. అయితే ఆ కొరాజిన్ 4 రోజులకు ఒకసారి కొడుతున్నా. కూర మంచిగా వస్తుంది. సైడ్ల బట్టి గోదెల పక్కన ఎలా వస్తుంది చూడాలి. అయితే ఈ మధ్యన ఇది ఎంటర్ అయింది. ఇది ఎంటర్ అయితే బుర్రి అమ్మ ఎట్లా అని చెప్పి నేను ఎమ్మటే పోయి వీటి సంగతి నాయనంటే వచ్చి చూసి ఎమ్మటే ఏర్పురుగు వచ్చింది. ఎమ్మటే గుల్గొలు జల్లు నువ్వు షాప్ కాడికి ఇప్పిస్తానంటే షాప్ కాడికి పోతే ఇక ఇస్తే అవి తీసుకొచ్చి చల్లిన సార్. ఆ కవర్లు కూడా అన్నీ ఉన్నాయి. చూస్తాను ఇప్పుడే చల్లిన. సోమశేఖర్ గారు, ఇప్పుడు విషయం ఏంటంటే ఇది ఫస్ట్ కోత రాకముందు ఇది వస్తుంది. అవును. ఇక ఒక్క కోత వచ్చింది అనుకో, అసలు ఈ ఏర్పురుగు అనేది దీనికి ఎంటర్ కాదు. ఇక అవును, ఏంటంటే దాని ఏరు ముదిరిపోద్ది కదా. ఇక అప్పుడు ఎంటర్ కాదు. అవును. కానీ ఇప్పుడే కాపాడుకునేది దీన్ని. ఇప్పుడు ఒకటి సుమన, ఇప్పుడు ఈ లైన్ అంతా బాగుంది. ఈ లైన్ ఇప్పుడు ఈ బోధ చుట్టూరు అంతా బాగుంది. దానికి కూడా ఇంకా ఎంటర్ కాలేదట, అవుతుందట. దానికి కూడా ఎంటర్ అయిద్దట. అయితే ఫస్ట్ ఇక్కడ ఎంటర్ అయిందట. వాళ్ళు చెప్పటం ఏది అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్పటం ఫస్ట్
ఏమైందంటే బోధకు పదును ఎక్కువ ఉంటుందట. ఆ పదును ఎక్కువ ఉన్న దానికి ఫస్ట్ అటెండ్ కాదట. ఈ పదును ఇప్పుడు ఈ మధ్య గుంజుకపోతుంది కదా, ఈ పదును గుంజుకపోవటం రప్పున దీనికి అటెండ్ అవుతుందట. దీనికి కాగానే కథ తినుకుంటా నువ్వు సప్లై చేయకుండా ఊకుంటే ఈ బోధ కూడా తింటదట. అవి అట్లా అని వాళ్ళు చెప్పారు సార్. వేరు పురుగుని మీరు ఇంకేమంటారు? ఇంకొక మాట ఏంటి? ఇంకో మాట ఏమంటారు మీరు వేరు పురుగుని? వేరు పురుగు అనే చేదలు అంటాం సార్. చెదలు అండొచ్చు. నెమటోడ్ అని తెలుసా నీకు? నెమటోడ్స్ తెలుసు సార్. నెమటోడ్ అనేది దీనికి ఎఫెక్ట్ కొట్టింది. నెమటోడ్స్ అంటారు. ఇవి వేరు పురుగు అంటే మీరు డంపింగ్ రాట్ అంటారు దీన్ని, అంటే రూట్ రాట్ అంటారు దీన్ని. ఇది పిథియన్ స్పీసెస్ అనే ఒక భయంకరమైన వైరల్ ఫంగల్ డిసీజ్కు వచ్చిందనమాట నీకు. ఇది దీన్ని కంట్రోల్ చేయాలంటే నువ్వు ఏదైతే అప్లై చేసావో ఈ గుళికలు ఇవి ఇలాంటివి వేయకూడదమ్మా. ఎందుకంటే ఇది వాస్తవానికి వేయకూడదు, అది నాకు తెలుసు. కానీ ఉన్న చేను పోగొట్టుకున్నాక ఏం చేయాలి? కరెక్టే సోము గారు, మీకు తెలియదంటే మీరు మాకంటే ఇంకా తెలియగల బాగా వర్క్ చేస్తున్నారు. కానీ మనకేంటంటే రైతు అనేవాడు ఎలా ఉండాలంటే నువ్వు ఏదైనా చేయి, సాయంత్రం 2 రోజులకైనా నువ్వు పంట అయిపోయే చివరికల్లా మనకు డబ్బులు కావాలి, అంతేగా? అంతే. మనకు కావాల్సిన డబ్బులే. నువ్వు కింద ఖర్చుపెట్టే ఇది మనసులో ఏదో ఖర్చు పెట్టుకొని నేను గుళికలేసి ఆకుకూరలు చంపుతాను, అది కాదుగా. ఇప్పుడు ఆకుకూరలకి గుళికలేసి కూడా నువ్వు పెంచుతున్నావు అంటే ఇంక మన యొక్క స్థాయి, మన యొక్క అగ్రికల్చర్ అనేది ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకున్నావు. అది చాలా ఘోరాతి ఘోరం. అది ఎవరికి చెప్పకూడదు. ఎవరు ఈ వీడియో చూసినా కూడా మనం తిడతారు. ఎందుకంటే ఆకుకూరలు పాలకూరలకి గుళికలేయడం అనేది నేను ఫస్ట్ టైం ఈ చరిత్రలో నేను అంటే కాదు, నీ దగ్గర చూస్తాను నేను. కానీ ఎప్పుడు దయచేసి ఇలాంటి పనులు చేయొద్దు. దీనికి ఎలా కంట్రోల్ చేయాలో మొత్తం నేను నీకు మెజర్ చేస్తాను, నీకు చూపిస్తాను. ఏమి లేదు, ఆర్గానిక్ మెథడ్లో దీన్ని కంట్రోల్ చేయొచ్చు. ఏం పెద్ద టెన్షన్ పని లేదు. ఓకే, ఇంకోటి మీరు చాలా బాగా చేస్తున్నారు. మీ దగ్గర మంచి ఐడియాలు ఉన్నాయి. వ్యవసాయానికి ఎలాంటి ఏ విధంగా మీరు మల్చింగ్ షీట్ వేశారు, టమాటా వేశారు, బంతి వేసేసారు మీరు. మీ దగ్గర పాలక్ ఉంది, బెండి ఉంది, అక్కడ గోకర్ ఒకటి ఉంది, గోడుచిక్కుడుగాయ అంటారు కదా మీరు, అదే గోడుచిక్కుడుగాయ ఉంది, సుక్కకూర, గోంగూర కూడా ఉంది, గోంగూర ఉంది. సో అన్ని రకాల తెలివిగా అన్ని రకాల ఆకుకూరలతో మీరు ఇక్కడ పండియాలని చూస్తున్నప్పుడు మీకు కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ అనేది మీరు నేర్చుకొని తెలుసుకొని చేయాలిగా. మీరు ఇట్లా చేస్తే మీకు డబ్బులు ఎట్లా వస్తున్నాయి? కావట్లేదు సార్, అందుకని లాస్ అయిపోతున్నా. అర్థమైంది సోము గారు, సోమన్న. కాకపోతే వ్యవసాయం అనేది మనం తెలుసుకోనన్నా చేయాలి, తెలియకపోయడం చెప్తే అయినా చేయాలి. మీరు ఏంటంటే మీకు తెలియకపోయేది కాబట్టి వేరే వాళ్ళని అడిగి నేర్చుకుంటున్నారు మీరు, తప్పేం కాదు. కానీ వాడి తెలియదు, మనం ఏం చేయాలి అప్పుడు? ఇక మనం ఏం చేస్తాం సార్, లాస్ అవటం. ఇప్పుడు నేను వచ్చాను నీ దగ్గరికి, నాకే ఏం తెలియకుండా వచ్చి నీ దగ్గరకు వచ్చాను అనుకో, నేను ఏదో గాలి మాటల్లో లేకపోతే గాలి ముచ్చట్లో చెప్పాను అనుకో, ఏదో అదే నువ్వు అవుతావు. కానీ అట్లా ఉండకూడదు. ఫస్ట్ మీరు ఎలా ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన చేలో మనకి ఏం వచ్చిందో మనం తెలిసేంత నాలెడ్జ్ ఉండాలి. అసలు మన చేలో మీరేమన్నారు వేరు పురుగు అన్నారు, కానీ వేరు పురుగు కాదు అది. వేరు పురుగు అనేది వస్తే నీకు ఇంత చావు అనేది కనపడదు. దీన్ని పిథియన్ స్పీసెస్ అంటారు, ఫ్రూట్ రాట్ అంటారు. అవునవును, ఇదంతా చచ్చిపోయింది, నేను చూస్తున్నాను, మొత్తం చచ్చిపోయింది. ప్రాంతంలో ఎన్ని కట్టలు వస్తాయి మహా అయితే చెప్పండి మీరు, ఎన్ని కట్టలు వస్తాయి? 200 కట్ట వస్తుంది. 200 కట్ట వస్తుంది. 200 అంటే ఒక కొయ్యి అంటే ఇది ఒకటి, ఒకదానికి 200 కట్ట రావాలి. కానీ దీంట్లో అందాజు చూసుకున్నా కానీ మీకు ఇప్పుడు మరీ బాధగుంది, పంట బాధగుంది. బాగానే మొలిసిన అన్ని చేసినావు, బాగా చాలా బాగా చేసావు. చూడటానికి చాలా పద్ధతిగా బెండ చెట్లు కానీ గెట్ల మీద బెండ చెట్లు పెట్టావు, పాలక్ వేసావు బాగా నీట్గా. బాగా దీనికి మడులు కట్టావు. మళ్ళీ మడులకి ఎలా నీళ్లు తీసుకొస్తున్నావు, నీ సిస్టమ్ అంతా చాలా చాలా బాగా పెట్టావు. నీకు అంతా టోటల్గా మొత్తం బాగా చేసావు. కానీ చిన్నవి అంటే దీనికి ఏం పురుగు వచ్చింది, ఏం పురుగు కొట్టాలి, ఏంటి దీని కథ, ఎన్ని చేయాలి, దీన్ని అన్ని తెలుసుకుంటే 4 రూపాయలు సంపాదించగలరు. నేను ఇంక దీని నుంచి ఎక్కువ బాధపెట్టాలని తెలుసుకోలేదు. నాకు అర్థమైందంటే నీకేంటంటే కొంచెం దీంట్లో అవగాహన అనేది అంత లేకపోయినా నేర్చుకుంటావు. నీకు మంచి మనస్తత్వం ఉంది. నువ్వు మంచి ఏదో జనాలకి ఏంటంటే ఆరోగ్యవంతమైన ఆరోగ్యకరమైన కూరగాయలు ఇవ్వాలనే మన యొక్క మెయిన్ సిద్ధాంతం. రైతు ఏం కోట్లు ఏం రాకపోయినా కానీ మనం 4 రూపాయలు బండిచ్చాను సరే. ఇంకో విషయం సార్, ఇప్పటి వరకు కూడా దీనికి అడుగుపిండి వేయలే, యూరియా చల్లలే. అర్థమైంది. యూరియా ఆర్గానిక్ మొత్తం యూరియా అడిగిపిండి చల్లలే. అగో కేజీ 25 రూపీస్ అట. ఏడు నల్లగా బొగ్గు లెక్క వచ్చింది. అదేలేండి, నల్గొండ నుంచి కొనుక్కొచ్చిన దాన్ని ఒక 10 కేజీలు కొనుక్కొచ్చి అదే సల్లి ఇంతవరకు పెంచిన ఇప్పటి వరకు కూడా. వెరీ గుడ్. అదే సల్లి అంటే ఆర్గానిక్ అంటారు దాన్ని ఆర్గానిక్ మెన్యూర్ అంటారు. అది చేశారు, మంచి పని చేసావు, చాలా బాగా చేసావు. ఎండాలు అప్పుడు వచ్చిన ఇంచుమించు 2 ఆ మధ్యలో వచ్చేసరికి మొత్తం వెలకల పడ్డా సార్ కూర. అమ్మా
కూరెలకల పడ్డది ఎట్లా అని చెప్పి ఎమ్మటే ఆ కంపెనీ ఆయనకు ఫోన్ చేస్తే వచ్చిండు. వచ్చి చూసి ఎమ్మటే ఈ అర్జెంట్ ఇది ఏరు పురుగు అర్జెంటుగా గుల్కలు ఇప్పిస్తే తీసుకుపోయి చల్లమని చెప్పిండు. సరే సార్ మరి అని చెప్పి పోతే ఏం చెప్పిండు 2 కేజీలు తీసుకుపోయి మొత్తానికి చల్లమని చెప్పిండు. మొత్తానికంటే ఈ ఆకుకూరల వరకు ఇక అట్టనే 2 ప్యాకెట్లు తీసుకొచ్చిన. ఎంత ఒక్కొక్క ప్యాకెట్? 150 రూపాయలు. అంతేలే, 150 రూపాయలు స్మెల్ ఆ గుల్కలు. అవును తెలుసు. అయితే ఆ 2 ప్యాకెట్లు తీసుకొచ్చి పిల్లగానికి ఇస్తే వాడికి కోపం వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా కింద మీద చేస్తాడేమో, నా పెద్ద పిల్లగాడే మన దాకా తెచ్చిందని, అరే చనిపోయిందని ఇక నేను ఇయ్యను రాని చెప్తే మరి నువ్వు రా బాబు అని. అంటే ఎందుకు చనిపోయాడు? లవ్ ఫెయిల్ అయ్యి ఆ మందు తప్పన పోయిండు. లవ్ ఫెయిల్యూరా? లవ్ ఫెయిల్యూర్ అది ఎంత చెప్పాడు? లవ్ ఫెయిల్యూర్ అయితే మందు అవుతాడు అన్న. ఇక చెప్పండి ఇక అది లవ్ ఫెయిల్యూర్కి మందు తాగితే అది ఏమన్నా కంప్లీట్ ఏమన్నా అదేమన్నా మనకి ఏమన్నా బుక్కా లేకపోతే ఏమైనా గైడ్ ఏదైనా ఏమైనా మందు తాగరు అని చెప్పి ఇది ఎక్కడ సిద్ధాంతం? అరే పిల్లగాడు చాలా బాగుండరా, ఏమో అంత అందంగా ఉన్నాడు పిల్లగాడు. 27 ఏళ్ళు సార్. చాలా బాధగా ఉంది మీరు చెప్పే మాట. కూడా అట్నే చేస్తాడు ఏమని లేదు నేను నమ్మను సారిగా. అస్సలు పిల్లగాళ్ళకు మందులు అనేది నమ్మతలేను. అర్థమైంది. నమ్మక అయితే సోమన్న మీరు బాధపడకండి. నాకు ఏమైనా నీళ్లు కట్టేది, గడ్డి పీకేది, కుప్పలు ఎత్తిపోసేది. సోమన్న ఇప్పుడు నేను మీకు మాటిస్తున్నాను, ఈ పంటని ఏ విధంగా దీనికి ఎట్లాంటి ఈ టమాటా ఉంది ఇప్పుడు, ఈ టమాటాకి ఎట్లా మనం కర్రలు కట్టాలి, దీన్ని ఎలా పెంచాలి, ఆ బంతి ఎట్లా ఇవన్నీ ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ అంటే ఒక చిన్నగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకుంటా మీకు ఒక ప్రోగ్రామ్ చేస్తాను. దాని ప్రకారం మనం చేస్తాం, ముందుకెళ్దామంటే మీకు మంచిగా హైవే పక్కనే ఉంది కాబట్టి మీకు 4 రూపాయలు సంపాదించడం ఈజీగా ఉంటుంది. మీకు వేరే ఆదాయం లేదుగా, ఇదే కానీ ఆదాయం. ఇది కూడా కౌలు సార్. ఇది అరే ఇది కూడా కౌలు చేయను. ఇది కౌలు చేయను. 25,000 కౌలు కట్టాలి సంవత్సరానికి. ఇది ఎన్ని ఎకరాలు? ఇది 32 గుంటలు సార్. 32 గుంటలు అంటే ఎకరానికి, అవును ఎకరానికి 8 గుంటలు తక్కువ, దానికి 30,000 సార్ కౌలు. 30,000 కౌలు కడుతున్నావా దీనికి? 30,000 నీళ్లు ఉన్నాయి కాబట్టి 30,000 కౌలు. నీళ్ళు లేకపోతే 10,000 కాదన్న. 30,000 కౌలు సంవత్సరానికి. ఎట్లా ఇస్తావు సంవత్సరానికి? ఇంత నీకు అంత పండాలిగా? పండాలి కానీ అసలు ఏమి లేదు దీంట్లో. నాకు చూడపోతే ఈ చేలో మీరు చూడండి అసలు ఏముంది. నాకు 4 సంవత్సరాల క్రితం సార్ మొత్తం ఆకుకూరలు పెట్టిన ఇంతవరకు కూడా టోటల్ గా హైదరాబాద్ పంపిన ఈ కూరని. మీకు ఏమైనా ఆదా ఎట్లా వస్తుందండి? ఆదా ఎట్లా వస్తుంది మామూలుగా మీరు చేసిన తర్వాత? చాలా అంటే సంవత్సరానికి ఆదాయం ఎంత అంటున్నా? ఏమి రావట్లేదు సార్. మా ఆడికాడికే ఆ కూలీళ్ళకు ఏం సార్, ఒక మనిషిని తీసుకొస్తే 300 రూపాయలు, మగ మనిషిని తీసుకొస్తే 1,200 రూపాయలు, పొద్దుకాల 1/4 మందు మగ మనిషితో పని చేపియాలంటే. ఆడు మనిషికి అయితే 300 రూపాయలు కంపల్సరీ ఇవ్వాల్సింది. ఈ కూలీళ్ళకే సరిపోతున్నాయి. ఇప్పటికీ ఒక రౌండ్ మొత్తం పీకిచ్చిన గడ్డి అట్లా ఉండే. అవును, అట్లా ఉంటే మొత్తం పీకిచ్చిగా గడ్డి మందు కొట్టుకుంటూ వస్తున్నా. అవును, గడ్డి మంది కొట్టుకుంటూ వస్తున్నాయి. ఇక దీంట్లో కూడా ఇప్పుడు 2 రౌండ్లు తీపించిన సార్. ఇక ఇప్పుడు అత్తుంగా ఇప్పుడు రౌండ్ తీయాలి మళ్ళీ ఇప్పుడు. అవును. అయితే ఇక ఇళ్ళనైతే గడ్డి మందు కొట్టమని చెప్పారు. వాస్తవానికి గడ్డి మందు కొట్టకూడదు. ఇళ్ళ కూడా కొట్టేది వచ్చిందట. ఆకుకూరల్లో కూడా గడ్డి వరకే సస్తది అని చెప్తే నేను దానికి ఎంటర్ కాలేదు. ఆకుకూరల్లో దయచేసి ఏ మందులు లేకుండా కూడా పండించుకోవచ్చు. నాలెడ్జ్ వచ్చింది, టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఈ 4-8 గుళికలు కానీ, వాళ్ళు చెప్పిన గడ్డి మందు కానీ, కాస్ట్లీ మందులు తెచ్చి పెద్దది తెచ్చి ఈ ఆకుకూరలు కూడా కొట్టగా దయచేసి. ఒకవేళ టమాటా అన్నా ఏదైనా పురుగు వచ్చింది, సన్న పురుగు వచ్చింది, దోమ వచ్చిందంటే పైపైన మనం ఆడిచ్చేసి దాన్ని ఇలాగ ఇచ్చేసి ఇబ్బంది లేదు. సో ఎనీవే ఇప్పుడు నేను నీ బాధ నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నాను. ఎందుకంటే నేను దానికి పాపం ఎందుకు నీ చెప్తావు నాకు తెలుస్తుందిలే. కానీ స్టెప్పులు పడ ఇప్పుడు ఈ స్టెప్ పోతారు, ఇంకో స్టెప్ వచ్చేటట్టు అక్కడ వెళ్ళాం. అవునవును ఉంది, కరెక్ట్ అది. కానీ ఎందుకు మనకి ఎక్కువ డిమాండ్ అంటే మార్కెట్ లో బాగా పోయేది పాలకేనా? పాలకే ఇదే బాగోదు. అంటే ఎంత బాలెంతల కాంచి అసలు ప్రతి డాక్టర్ పాలకూర తినమని చెప్తాడు. ఏ రోగం వస్తున్నాయి తినమంటే కరెక్టే, మనం వేసే మందులు కరెక్ట్ లేవే. మరి అది వచ్చింది గోల్యం, అది నిజమే. మీరు అన్నది కరెక్టే సార్, మీరు అన్నది కరెక్టే. కానీ అందరూ ఒక్క తిరిగి నాలెక్క ఉండరు కదా. అవును కరెక్ట్. మీరు తెలియజేశారు ఇది, మీరు తెలియచేయలేదు ఇది. అవును, దానికి మిమ్మల్ని నేను అంటలేదు. కానీ నేనేది ఏంటంటే ఇవాళ వ్యవసాయం కూడా ముండబోయింది అంతే. ఏం అర్థం కావట్లే, ఏం చేయాలి సార్. మొత్తం టమాటా పెట్టినా అంటే 3 సంవత్సరాల క్రితం మొత్తం టమాటా పెట్టి టేకింగ్ చేసిన. 3 స్టెప్పులు పడ టేకింగ్ చేసిన. టేకింగ్ చేస్తే ఈ ఒక్క సాలు తెంపితే 1.5 వెళ్ళాయి సార్. 1.5 వెళ్ళాయి ఈ ఒక్కటే సాలు.
అయితే వెళ్ళినాయి, ఆ. కానీ రూపాయి కిలో కూడా కొనేవాడు లేడు సార్. అరే రూపాయి కిలో కూడా కొనేవాడు లేడు. ఆ. లేకుంటే ఏం చేసిన టమాటా కింది నుంచి మనిషి 10 ఫీట్లు లేపిన, ఆ. 10 ఫీట్ల నుంచి కింది నుంచి మీదకెళ్ళి టమాటా ఉంది. ఆ. ఉంటే సక్కదను ఎట్లా అని చెప్పి టమాటా తోట నిండా టమాటా ఉంది. ఆ టమాటా ఎట్లా అని చెప్పి ఆ బ్రోకర్స్ ఉంటారు సార్, టమాటా కొని అమ్మే వాళ్ళు ఉంటారు, దళారులు. వాళ్ళకు మొత్తం ఇప్పుడు అదేమంటారు 8 టైర్ అది లారీ సార్, పెద్ద లారీ వచ్చింది. ఆ పెద్ద లారీ వచ్చి మొత్తం పెద్ద లారీ వచ్చి అక్కడి నుంచి అమ్మాయిలు వచ్చారు, వాళ్ళే తెంపిర్రు, టేకింగ్ చేసుకోరు. 2 లారీలు వెళ్ళినాయి సార్ ఇంతవరకు. 2 లారీలు వెళ్తే వాడు 2 లారీల పేరు మీద 11,000 ఇచ్చిపోయింది సార్. జనం చూసిరు కదా అసలు ఈ పక్క ఈ దగ్గర అంటే ఈ మొత్తానికి ఈ ఎకరం దగ్గర ఎకరానికి 2 లారీలు వచ్చినాయి సార్. 2 లారీలు టమాటాకి ఇచ్చింది 11,000. రెండింటి పేరు మీద 11,000 ఇచ్చింది. ఏది 2 పెద్ద లారీలకి? ఎన్ని టైర్లు ఉన్నాయి దానికి? 6 టైర్లు ఉన్నాయి సార్. 6 టైర్లు ఉన్న 2 పెద్ద లారీలకి 11,000 ఇచ్చి వాడు అన్ని తీసుకొని పోయిండు. ఏ ఊరు ఎక్కడో అతను? ఇంత రాసి ఉంది సార్, ఇంచుమించు సగం లారీకి అయ్యే అంత రాసి మళ్ళీ ఇంకా ఉంది. మచ్చొచ్చింది బాగాలేదని టేకింగ్ చేసి అవి పంపిపోయింది. అవును. ఇక అవి రూపాయి కిలో మంచిగా ఉన్నాయో రూపాయి కిలో. అవును. ఆటోడు కొంటాడు ఇక. అవును. ఆటన్ని తీసుకుపోయి బందరు పోపించిన ట్రాక్టర్ తోటి ఎత్తుకపోయి పోయి. ఇప్పుడు మరి ఇంత నష్టాల్లో ఉంది నీ పరిస్థితి, ఎట్లా మరి నువ్వు ఏ విధంగా నువ్వు బయటపడతావు అనుకుంటున్నావు? నాకు అర్థం కావట్లేదు సార్. ఇక గిట్నే చేసుకుంటూ పోతుంటే భగవంతుడు అనేవాడు కరుణించడా. మనకు ఆ ఉద్యోగం లేదు, వేరే పని లేదు, మరి ఏదో ఒకటి చేయండి ఎట్లా సార్. మనం కూలినానికి ఇప్పుడు నేను పోయే స్తోమతలు లేను, మరి ఏదో ఒకటి చేయాలి కదా సార్ ఇక అని చెప్పి ఇక ఏదో అలానే పోరాడుతున్నా సరే. ఆ దైవ దినం ఇక ఏం చేస్తాం సార్ అని అలానే పోరాడుకుంటూ వస్తున్నా. ఇంకా నీ యొక్క ఆలోచన ఏందన్న? ఇంకా దీనికి నెక్స్ట్ ఏ విధంగా ఇప్పుడు మనం అన్నట్టు స్టేకింగ్ చేసుకుంటావు టమాటాకి స్టేకింగ్ చేస్తాం. ఈ బంతి పూలు ఎక్కువ పెట్టావే, బంతి చెట్లు ఎందుకు ఇన్ని పెట్టావు? బంతికే ఉంది సార్ ఇవాళ రేటు. దానికి బాగా రేటు ఉందా? దానికి రేటు బాగుంది. 100 రూపాయలు కేజీ పోతుంది. కేజీకి 100 రూపాయలు పోయింది. 100 రూపాయలు పోతుంది కానీ రైతులు. వెరీ గుడ్. 20 ఎకరం చేసినాం. ఇప్పుడు ఇప్పటి నుంచి ఏది బతుకమ్మ పండుగ వస్తుంది కదా. అవును. బతుకమ్మ పండుగ కాంచి మొదలు పెడితే దసరా ప్లస్ సాములు అయ్యప్ప స్వాములు మనది హైవే రోడ్డు మీద ఉంది. ఇంచుమించు కాకపోతే 6 ఎకరం అంతా వేసిన అనుకోరాదు. ఇప్పుడు నేను వేసిన అయితే అంతవరకు అంటే బాగానే ఉంది కదా, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ అది 3 నెలల పంట 6 వరకే 20,000 వచ్చింది సార్. ఇప్పుడు పెట్టుబడి మొక్కలకు సార్, మొక్కలకి 20,000. 5 రూపాయలు ఒక మొక్క తిరుపతి నుంచి తెప్పించిన. ఎందుకు అందరం అవసరం ఏంది? అక్కడ మొక్కలు అక్కడ ఎక్కువ టమాటా అయితే సాగు టమాటా ప్లస్ బంతి అక్కడ మంచిగా చేస్తారు, అక్కడ మంచిగా ఉంటాయి అనేది మాకు మంచి నోటెడ్. అవును, కరెక్ట్. అది అయితే పోతే అని చెప్పి ఇక్కడ నర్సరాయని పట్టుకున్నా. ఈ ఎర్రబెల్లి నర్సరాయని ఉంటాడు. అయితే ఆ నర్సరాయని పట్టుకుని ఎట్ట చిన్న మరి పరిస్థితి అంటే ఇప్పుడు 5-6 ఏళ్ళ వస్తుంది ఆయన అక్కడి నుంచి తెప్పిస్తుండు. మరి ఎట్లా ఆయన అంటే నేను తెప్పిస్తా అంకుల్ అన్నాడు. ఇక ఆయన తెప్పించుండు 5 రూపాయలకు ఒక మొక్క. అయితే 8,000 మొక్క పట్టింది సార్ బంతి మొక్క వరకు. అవును. ఎకరం అయితేనే 11,000 పడుతుందంట. అయితే ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి 8,000 పట్టింది. 8,000 ఫస్ట్ స్టెప్. అవును. మళ్ళీ అల్లనే మళ్ళీ మిడత కొడుతుంది. అవును. ఆయన ఇచ్చేది ఇగో ఇంత మొక్క సార్. అవును. ఆ ఇంత మొక్క ఏమవుతుంది, ఇగో ఇంత అల్లకే పోద్ది, భూమిలోకి పోద్ది. ఇక ఇంత పేపర్ కింద ఉంటది. ఈ పేపర్ వేడికి ఇది కూడా చచ్చిపోతుంది. కరెక్ట్. అది మల్చింగ్ షీట్ కూడా మంచిది కాదు. మంచిదని కాదు, వేడి ఎక్కువ కాదు. అవును. మరి అంటే పేపర్ తన్నుకొని బయటికి వెళ్ళింది అయితేనేమో బతకగలుగుతుంది. అవును. లోపల ఉంటే పేపర్ హీట్ గా సార్. కానీ ఒకటి సోమన్న, బంతి చెట్లకి మల్చింగ్ షీట్ లో పెట్టకూడదు. ఇది ఫస్ట్ అంతా నేర్చుకోండి మీరు. టమాటా అంటవా చిల్లీ అంటవా అది వేరే స్టోరీ. అది అయితే ఇంకొక విషయం సార్, మీరు చెప్పింది నిజమే, నాకు అది ఆ ఐడియా కూడా ఉన్నది. కానీ ఇళ్ళ మల్చింగ్ సీడ్ పర్సన్ది ఇళ్ళ మనం వ్యవసాయం చేయలేం సార్. తెలుసు, గడ్డి ఎక్కువ ఉంది. ఎందుకు చెప్పను, అది కూడా ఇది 6 గోళల లోతు, ఈ ఎకరం వరకు 6 గోళల లోతు మట్టి తీసి రోడ్డుకు అమ్ముకుంటూ ఇలాంటి రైతు. ఓహో. ఈ భూమి ఆయన అప్పటికి దగ్గర 11,000 ట్రిప్పుల మట్టి పోపించండి ఇల్లా. ఒక ట్రిప్పుకు 500, 11,000 ట్రిప్పులు పోపించండి ఇల్లా. పోపించి ఎమ్మటే ఇది ఇంతకుముందు మాదే. ఈ ఫంక్షన్ హాల్ కాంచి మొదలు పెడితే ఊరుదలగా మాదే. నీ సొంతది ఇది అంతా? మా సొంతం సార్. మరి అమ్ముకున్నావా? 200 ఎకరాలు అమ్ముకున్నావా? అంటే నేను అమ్మలేదు సార్, ఆయన
అచ్చా మీ సొంతది అది? మా సొంత. ఇట్లా పడితే ఇది రోడ్డే సార్. ఈ రోడ్డు కాంచి మొదలు పెడితే మళ్ళీ అట్లా ఆ ఊరిని మొత్తం టోటల్ గా 280 ఎకరాలు అనుకోరాదు. ఈ 280 ఎకరాలు మాదే. అయితే మా ముసలాయన అమ్మిండు అప్పట్లో. అదేంది ఊడగుంజుకొని లేని వాళ్ళకి పంచి పెడుతురు అనేది సీలింగ్ వచ్చింది చూడ్రి. అవును. అప్పట్లో ఏం చేసి మరింత ఉన్నదనుకో నీ దగ్గర గుంజి లేనోనికి చేస్తురు పంచటం. అలాంటి జరుగుతుంటారు. ఎమ్మటే మాకు 15-20 మంది జీతగాళ్ళు ఉండరు. అయితే ఆ జీతగాళ్ళకి ఏం చేసిండు మా ముసలాయన తల 2 ఎకరాలు ఎకరం 2 ఎకరాలు ఎకరం అట్లా చేసుకుంటూ వచ్చిండు. దానం చేశాడు. అరే దానం అరే మీకు వెళ్తేనే ఈరు లేకుంటే అని చెప్పి వాళ్ళని గుంజుకపోయి మరి పట్ట చేపించు. అదేలేండి. అయితే ఇక అట్లా కొంత పోయింది. ఇక కొంత అమ్ముకుంటూ వచ్చారు. అవును. ఇది 150 రూపాయలకి ఎకరం కాడికి ఖరీదు చేసినట్టు మీకు రిజిస్ట్రేషన్ చేయించారు. ఇప్పుడు మీకేమైందే? మాకున్న సార్ 10 ఎకరాలు ఉంది. మీకు అక్కడ 10 ఎకరాలు ఉంది. దాంట్లో ఏం వేస్తున్నారు? అది పొలానికి మొత్తం పొలమే. కానీ పిల్లగాడు చనిపోయినాక పాలకి ఇచ్చిన సార్. ఇప్పుడు ఎంత వస్తుంది అన్నది? పాలకి ఎంత ఇస్తారు వాళ్ళు? అంటే ఎకరానికి 10 బస్తాలు వడ్డిస్తారు సార్. అంతే. మరి సరిపోవు కదా? నీకు సరిపోయేంత కావాలంటే ఎట్లా వస్తుంది? మరి నువ్వు ఏదైనా చేసుకుంటే బాగుంటుంది. మనమే చేసుకునేది. ఇప్పటి వరకు కూడా నేనే చేసిన. ఇప్పుడు 2 years అవుతుంది నేను. ఇక నేను నాకు షుగర్, మా ఏమో క్యాన్సర్. మా ఏమో క్యాన్సర్, రూమ్ క్యాన్సర్. ఆ దేవుని దయ వల్ల 30 లక్షలు పెట్టినా సార్ మా ఏమకు. అబ్బా 30 లక్షలు. మొత్తం 8 ఆపరేషన్లు అయినాయి. ఈ కొమ్ముకు ఏందన్నా కష్టాలన్నీ మొత్తం మీ ఇంట్లో వచ్చి ఉన్నాయి. ఏం చేయను సార్, చెప్పుకునేది కాదు. అందుకోసం సార్ ఆ దేవుని దయ వల్ల 30 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఆమెను బయట వెళ్ళేసుకొచ్చిన. బాగుంది, మంచిగా ఉంది అమ్మ. ఇప్పటి వరకు మంచిగా ఉంది సార్ దేవుని దయ వల్ల. ఇక నిన్న వాళ్ళకి ఈ అడుగు ఒకటే వస్తుంది అని అంటే మొన్న పోయి చూపిస్తే ఆయన టెస్ట్ రాసిండు. 23వ తారీఖు అపాయింట్మెంట్ ఇచ్చిండు. 23వ తారీఖు వరకల్లా పోదామని చెప్పి వెళ్ళి వచ్చేసరికి ఇక ఈ చరిత్ర ఇక ఇట్లా ఉంది. ఇక నాకు తలకాయ బలగొట్టుకుందినా ఏం చేద్దాం అని చెప్పి దాన్ని అగ్రికల్చర్ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఊరికొచ్చి చూసి ఎమ్మటి గుళికలు తెచ్చి సల్లు అని అంటారికి ఇక అది జల్లిన సార్. ఉన్న వాస్తవం ఇది చుక్కకూర సార్. ఇదే చుక్కకూర. అవును. అక్కడ కూడా పెట్టినా. అక్కడ ఈ స్టెప్ ఇది ముందర వస్తుంది, అది వెనక్కి వస్తుంది. దాన్ని వెనక్కి పెట్టినా. గోంగూర, చుక్కకూర. ఇదో సార్ ఇప్పుడు ఈ లైన్లు మొత్తం సచ్చినాయి. రైట్. దానికి అప్పుడు నేను అంత గమనించలే. నేను గమనించక ఏమైంది, నీ పాడుకొని మూల ఉన్నట్టుంది అనుకున్నా కానీ ములిసి వచ్చింది. అవును. ఇదో సార్ ఇప్పుడు బంతి సచ్చినాక మధ్యలో గోరుచిక్కులు పెట్టావు. గోరుచిక్కులు మంచిదేలే. గోరుచిక్కులు మళ్ళీ కూడా దక్కిన, ఇంకా కూడా దక్కిన. సరేలే. పురుగు ఏముంది సార్ ఇలా ఏర్పురుగు ఒకటి కంట్రోల్ అయితే రా మరి. చాలు తీయండి. బాగుందన్న, సూపర్ ఉందా. నీళ్ళు అయితే చాలా బాగున్నాయన్న. నీళ్ళు బాగున్నాయన్న. ఆల్రెడీ కొంచెం దీంట్లో ఎరువు ఉంది. ఎరువు వేసావు మీరు? వేయలేదు సార్. ఇప్పుడు ఇది నల్లది చూర అని చెప్తుంది కదా దాంట్లో ఉన్నా సార్. ఇప్పుడు అవి ఉంది కనపడుతుంది. ఏంటో అడుగు పిండి, యూరియా అలాంటిది. నేను సలరి అయితే ఏంది, పత్తి అయితే ఏంది, కూరగాయలు అయితే ఏంది, రకరకాలుగా పంటలు పెడితే ఆ పెట్టుబడి పోను అప్పున బారిన పడుతున్నా. ఏది ఎరువుల షాపుల అప్పుల పాలవుతున్నా. యాక్చువల్గా ఏటా ఎకరం 2 ఎకరాలు అమ్ముడే అవుతుంది కానీ పావుల మిగిలి తిన్నదైతే లేదు. అవును. దీనికి ఏం చేయాలంటావు? నీ యొక్క ఆలోచన ఏందంటావు అసలుకి? దీనికి సొల్యూషన్ ఏందంటావు? ఇది సొల్యూషన్ ఏముంది సార్, ఇప్పుడు ఒక్కరు చూస్తే అయ్యేది కాదు. ఇది ఇప్పుడు ఒక్కరితోటి జరిగే వ్యవహారం కాదు సార్ ఇది. దీనికి అంటే మీరు పెద్ద ఆయనగా, అంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉందిగా. వ్యవసాయం అంటే మీరు అంత కొత్త వాళ్ళు కూడా కాదుగా. మీరు ఎప్పుడు చేస్తున్నారుగా? చేస్తాను. అసలు మా కూలి ఎక్కడిది సార్? ఇక బండ్ల పెట్రోల్ కూడా అప్పు తెచ్చుకొని పోసుకోవాల్సిందే. మరి ఎట్లయితే ఈ విధానం ఇట్లనే బాగుంది. అందుకనే కదా 50 ఎకరం అమ్మేది. అంటే ప్రతి సంవత్సరం 1 ఎకరం అమ్ముతున్నాం పక్క. ఏది వ్యవసాయం చేయడం కోసం పక్క. డౌట్ లేదు. ఏటమ్మకున్నా మనం పరపతి మీద అప్పు తెచ్చుకోవటం, 2-3 ఏళ్ళకి ఒకసారి 2 ఎకరాలు తీసేయటం. అవును. వాళ్ళకి వ్యవసాయం చేసి ఫుడ్ పెట్టడం కోసం నువ్వు ఎకరం అమ్ముకునేది ఏంది?
మనం చేసే పని ఇంకా వేరేది ఏమి సార్ ఇక మనం వేరే పని చేయలేం కదా, రైతు అనేవాడు ఇంకో చేయలేం సార్. ఇక మనకు జాబ్ అనేది లేదు, ప్లస్ మనం కూలినాలికి పోయే వాళ్ళం కాము, పోలేం కూడా. మన ఇంటి తీసి పెట్టుకొని బయటనైతే చేసుకోలేము కదా సార్. అవును, మన తాత తన నుంచి ఇదే చేసుకుంటూ ఇదే ఇష్టం మనకి. కష్టమైన నిష్ఠూరమైన అప్పైనా ఎకరం అమ్ముకోవటమైనా ఇక ఏదైనా అల్ల పొరలాడాల్సిందే సార్. రైతులం కాబట్టి దీంట్లోనే మనకి ఏదైనా చేయాలనే ఉంటది, వేరే అప్పైనా పొరలాడాల్సిందే, మిగిలిన తినవలసిందే. అదే భూమమ్మ. కానీ ఆ భూమమ్మ అది మాకైతే మిగిలినైతే మిగులుతలేవు సార్. యాక్చువల్గా ఇంత వడ్లకు కూడా అంత రేటు ఇస్తున్నా ఇంత రేటు ఇస్తున్నా అంటుండు, అది ఆడికే వస్తుంది. అవును, వరి పంటకు కూడా ఆడికే వస్తుంది. మందులకు ఎక్కువ అవుతున్నాయి, మందులకు ఎక్కువ అవుతున్నాయి. ఎందుకు ఇంత ఎక్కువ అవుతున్నాయి మందులకి? ఏం చేయాలి సార్, ఇప్పుడు చాలా పోగానే ఏదో ఒక తెగులు అవపడే, తెగులు అవపడంగానే నీలాంటి వాళ్ళని పిలవాల్సి వచ్చే, పిలవంగానే ఆయన ఇగో ఎకరానికి ఇగో ఈ బుడ్డి కొట్టమని చెప్పి, ఆ బుడ్డి చూస్తే 3,000 4,000 ఉంటుంది ఆ బుడ్డి. దాని మీద రేటు చూస్తుండు 100-200 తగ్గించి ఇస్తుండు. అంటే ఇప్పుడు ఈ బుడ్ల మీద రేట్లకి బిల్లు ఇచ్చే బిల్లు మీద రేట్లకి ఏమంటే సంబంధం లేదు, ఒకదానికి సంబంధమే ఉండదు. అయితే ఎందుకు ఉండదు అంటే బుడ్ల మీద ఎక్కువ రేటు ఉంది, రాసి ఇచ్చిందేమో తక్కువ రేట్లు. ఎట్లా కుదురుద్ది అని మేము అడిగితే అతను ఏమంటాడంటే, నిన్ను నీ ముఖం చూసి ఇస్తున్నా, అసలు ఇంకో వాళ్ళకైతే నేను ఇచ్చేది కాదు, ఇది నువ్వు ఏందంటే తెలిసినోడు కాబట్టి 4 సార్లు వస్తావు కాబట్టి ఇస్తున్నా అనుకుంటా ఇస్తాడు. ఇక ఆ మాట అంటారు, ఇక మనం ఏమంటాం సార్, ఇక ఏమనలేము. కుయ్యో అనకుండా కుయ్యో మొర్రో అనుకుంటే సపోర్ట్ చేయకుండా డబ్బులు ఉంటే నేను తెచ్చుకుంటాం, లేకపోతే ఈ లోపు ఇది సగం తినేస్తుంది, అది నాశనం అయిపోతుంది. కథం అది అయిపోద్దని ఊకోం సార్. మళ్ళీ ఎల్లైనో పుల్లైనో కాలు పట్టుకొని మళ్ళీ తీసుకొని వచ్చి పోయి తెచ్చి కొడితే ఆడికి ఏమైంది అంటే మందుల భారం పడుతుంది, అది పురుగు తినేస్తుంది, 2 రోజులు ఆగమైపోతుంది. అవును, అయిపోక ఈ పరిస్థితిలో దెబ్బతినాల్సి వస్తుంది సార్, ఉన్న వాస్తవం. దీనికి ఇప్పుడు మనం ఇప్పుడు మీరు కొన్నాళ్ళు మీ పని మీరు చేసి వెళ్ళిపోతున్నారు, మీ కొడుకున్నాడు, మన వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు. ఇవన్నీ ఈ ఇబ్బందులు కాకుండా మనం ఇంకా బాగా నిజాయితీగా మనం వ్యవసాయం చేసి 4 రూపాయలు సంపాదించుకోవాలంటే ఎలాంటి పరిస్థితులు ఉండాలంటారు మీ ఆలోచన ప్రకారం? ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతి ప్రకారం ఆర్గానిక్స్ మంచిగానే ఉంటుంది, కానీ ఇంతలో సెట్ కాదు సార్. అది ఆర్గానిక్స్ అనేది మంచిదని నేను ఏ విధంగా చెప్పానంటే, పెద్దయినా ఆర్గానిక్ పూర్తిగా నువ్వేం చేయలేవు. ఆర్గానిక్ అనేది పేరుకి ఆర్గానికే గానీ పైపైన మందులు అయితే ఆడించాల్సిందే. మరీ మనం పవర్ఫుల్ మందులు కొట్టకుండా కొంచెం మిక్స్డ్ చేసుకుంటా. ఆర్గానిక్ ఇది ఏది ఆవు పేడ కానీ వర్మీ కంపోస్ట్ కానీ కొంచెం వేరే రకాల కంపోస్టు లేకపోతే ఇంకేదైనా వేసుకుంటా, ఫర్టిలైజర్ వేసుకుంటా, చిన్న పైన మందులు చల్లుకుంటా ఏదో లైట్ నడిపించుకొని ఆకుకూరలు చేయాలి. కానీ మరీ నేను 480 గ్రాన్యులు చేస్తాను, నాకు ఇష్టం ఉన్నట్టు రోగాలు కొట్టుకుంటా అంటే పనులు. ఈ విషయంలో ఇప్పుడు నువ్వు అన్నది కరెక్టే, అంటే మనసాక్షి చెప్పండి మీరు. ఓకే సార్, ఈ విషయంలో ఇప్పుడు నాకు ఒకటి క్లారిటీ ఏం కలిగిందంటే, కంపెనీ ఇప్పుడు ఏది 1261 తయారు చేసే కంపెనీ వాడు ఉండు ఏనండి. ఈ కంపెనీ వాడు ఏం చేస్తుండు, ఒక అతన్ని పంపిస్తుండు వాళ్ళ కంపెనీ తరఫున ఒక ఏజెంట్ ద్వారా, ఏజెంట్ అని చెప్పి షాప్ పర్పస్ లో షాప్ దగ్గరికి పంపిస్తుండు, మనం తోలుతుండు. ఈయన చూసి వచ్చి ఏం చేస్తుండు, ఈయన ఒక 10 రకాల మందులు రాసిస్తాడు, కనీసం 5-6 రకాలన్నా రాసిస్తాడు. ఈ 5-6 రకాలు కొనడానికి ఏమైతుంది, ఒక్క స్టెప్ కు 6 ఎకరాలకు మందు కొడటానికి 25,000 ఖర్చు వచ్చింది సార్. ఒక్క స్టెప్ కు 6 ఎకరాల పొలానికి 25,000 తెచ్చి ఒక్క స్టెప్ కొడితే మళ్ళీ కొట్టిన 20 రోజులకు మళ్ళీ తెగులు పురుగు మందులు. పురుగు మందులు నీకు ఆ బుట్లు కూడా చూపించమంటే బాయికి అడిగిపోతే చూపిస్తా. అంత కొట్టకూడదుగమ్మా, కొట్టకూడదనే మీరు చెప్తుండ్రి, కొట్టంది బతకదనే వాళ్ళు చెప్తుండ్రి. మేము దేనికి డబ్బులు రావాలిగా, ఫైనల్ గా డబ్బులు వచ్చినాయి మరి ఏమన్నా? ఏంటి డబ్బులు వచ్చేది? అవి వచ్చినా రాకున్నా వీటి లెక్క చూడమి అప్పుడు. అవును, కథం పోతాం మళ్ళీ ఆడికి పోయినాక వాడేం చేస్తాడు, సగం తాలుంది, సగం నల్లి తిన్నది, సగం ముక్కిరిగింది, మనం పండించిన వాడు మళ్ళీ ఏలు పెడతాడు. ఆడికి పోయినాక వాడేం చేస్తాడు, నీది 2,200 పోయే సరికే, కానీ ఇగో నల్లగా అయినాయి, తీసుకురావటానికి మళ్ళీ దానికి పెట్టుబడి ఎంత వస్తుంది, తీసుకొస్తాం. తీసుకొచ్చి ఏం చేస్తాం దాన్ని, వినండి సార్, ఏం చేయలేం, పచ్చిదిగా కదా, పచ్చిదాన్ని రైతు అమ్ముకోవాల్సిందేగా. దాన్ని తెచ్చి ఏం చేస్తాం, ఒకరు తెస్తాం, తెచ్చి ఆరబోయాలి, ఆరబోస్తాం. ఆరబోసినాకనే రేపైనా అమ్మాలి కదా, అప్పటిదాకా ఆగదు. శటశనుకు 3 మంచులు ఎంత వస్తే అంతే వచ్చిన ఆయన అని చెప్పి 5 వేస్తాం. 5 తెచ్చినాక నిన్న ఒడ్లు అమ్ముకొచ్చిన వాడగా అని ఫోన్ వస్తూనే ఉంటాయి ఎరువుల షాపుల నుంచి నీకు డబ్బులు ఇవ్వమని చెప్పి ఫోన్ వస్తూనే ఉంటాయి. ఆయనకి గట్టంగా పావుల పేడ మిగిలితేనే మళ్ళీ ట్రాక్టర్ కట్టాలి.
అదే దున్నినందుకు కూలోళ్ళకి ఇవ్వాలి. కూలోళ్ళకంటే మనం అప్పు తెచ్చి ఇవ్వండి, వాళ్ళు కూలోళ్ళు రారు. అవును, రోజు ఇవ్వాలి. వాళ్ళకి వడ్డీ రూపంగా వేరే వాళ్ళ కాడ తెచ్చి వాళ్ళకి ఇస్తాం. ఏమైనా పొలం కోసివి ఎరువుల షాపుని కడతావు, ట్రాక్టర్ అని కడతావు, నాకేవా ఇస్తావా సస్తావా నాకెందుకు ఇవ్వంటాడు అనే వాడు వచ్చి చేసి వాడి కాడికి వచ్చేసరికి అసలు డబ్బులు ఇక ఇది బ్రేక్ అయిపోతుంది. ఇది బ్రేక్ అయిపోతారు ఆయనకు వడ్డీ కింద రాసియాలి. ఇట్లా 1, 2, 3, 4 అయితే కథం ఎకరం బేరం పెట్టుడైనా మిగిలేదే ప్రతి సంవత్సరం ఒక ఎకరం అమ్ముతా ఉండాలి తప్పదు. ఈ విషయంలో నో డౌట్ సార్, నేను చూపిస్తుంది అది నా విషయంలో చెప్తున్నా, వేరే వాళ్ళ విషయంలో చెప్తలే, నా విషయంలో చెప్తున్నా సార్ నేను. ఇది అదే భూమి బిల్కుల్ లేకుండా కౌలుదారు అయితే మంది ఆవిడ ఆప్షన్ ఏముంది వేరే. మీకు 10 ఎకరాల పొలం ఉంది కాబట్టి సంవత్సరం ఒక ఎకరం అమ్ముతున్నా. మరి అదే అస్సలు లేనోడు ఏం చేస్తాడు, ఇక మొత్తం కౌలు రైతే అయితే ఇప్పుడు నేనే ఉన్నా కౌలు పట్టిన సార్, ఇంతకు ముందు ఇది నా సొంతమే, ఇవాళ కౌలు పట్టిన దీన్ని. అయితే దీంట్లో ఏం మిగులుతలేదు, నేను ఇప్పుడు వేరే కాడ తెచ్చి ఇలా పెట్టుబడి పెట్టినా. అది కూడా నా రేవంత్ రెడ్డి గారు ఏది ఇది రైతు రుణమాఫీ అని ఇచ్చిందిగా, అవును, ఆ రుణమాఫీ డబ్బులు పెట్టి ఇప్పుడు దీనికి పెట్టుబడి పెడుతుంది. వెరీ గుడ్, ఏదో ఒక రకంగా ఉపయోగపడ్డాయి నీకు డబ్బులు. ఇప్పుడు అదేదో నా సొంత భూమి కాబట్టి అవును అవి వచ్చినవి పెట్టగలుగుతుంది. మరి లేకపోతే ఇప్పుడు దీనికి పెట్టుబడికి ఓడియలే, నీరు ముందట మిగలేదు కాబట్టి ఆడ మిగులుతుంది. దాంట్లో ఆయనకి ఇచ్చిన అవి రావు, వేస్ట్. దాంట్లో వద్దు, పంట లేటుగా పెట్టాల్సి వచ్చింది. నిన్ననే అయ్యాలన్నా సార్. ఇప్పుడు రోని మురుగచీరలో పెట్టేది ఇది అట్లాంటిది ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో పెట్టి ఓకే అంటే పెట్టుబడి లేక. అవును, అదే పెట్టుబడి ఉంటే మనం అప్పుడు పెట్టుకుంటే ఈ పాటకు క్రాప్ వచ్చేది సార్. క్రాప్ రావాలి నీకు ఇప్పుడు, రావాలి. ఇది రాలేదే ఎక్కడిది ఇంతవరకు? ఏం లేదు, కాయ లేదు పొలంలో. ఏం లేదు. ఎట్లా నువ్వు చేయాలి, ఎట్లా బతకాలి, దీనికి ఎట్లా కట్టాలి, నీ మందులకి ఎట్లా కట్టాలి, ఎట్లా పోషించుకో, నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే నీకు రోగ రూపులు రాకుండా నువ్వు చూసుకోవాలి. మరి ఎన్ని చేయాలంటే నీకు పంటలు పండక, ఇక్కడ ఈ పని చేయక, ఈ రేట్లు లేక ఈ రైతునే ఎక్కడికి పోవాలి అసలుకి? ఏం చేయాలి? ఏముంది సార్, మంది ఆవిడ వేరే ఆప్షన్ ఏమి లేదు. ఎరువుల కొట్టానికి కాడికి పోయి ఏమైనా తగ్గిస్తావా అని అంటే ఆయన ఏం మాట్లాడుతుండు, అరే నీ ముఖం చూసే తగ్గించిన దీని మీరు రేట్ చూడు, రేట్ ఏమంటావు చెప్పు మరి అని. వడ్డీకి ఇప్పుడు కూలీలకు పైసలు ఇవ్వాలి సారు ఎట్లా అయ్యారంటే, అరే బయట ఫైనాన్స్ వాడు 5 రూపాయలకి ఇస్తుండు. ఏందంటే నువ్వు మొదటి నుంచి ఎప్పుడప్పుడు ఇచ్చిపోతున్నావు కాబట్టి 2 రూపాయల కాడికి ఇస్తున్నా అని ఇదని చెప్పి వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా అందుకు ఉన్నది కదా దాంట్లో డబ్బులు కాబట్టి అందరూ సమానమేగా, డబ్బులేగా. మరి ఈ రూట్లో అయినప్పుడు నీకు రైతుకు మిగిలేదు ఏడ సార్ చెప్పండి? అవును, రైతుకి ఏం మిగులుతుంది? రైతు సార్ ఇప్పుడు ఏం మిగిలేదు అంటే నువ్వు ఎకరం మీద సంవత్సరానికి మరి దీనికి కొత్త చెప్పి ఏమిటి కమ్ముతున్నావు? ఇప్పుడు ఇవన్నీ మారాలంటే ఏం చేయాలన్న మన పరిస్థితి ఏంది అసలు? ఎట్లా ఒక్కటి సార్, ఇప్పుడు ఒక్కరిని చేసే వ్యవసాయం అంటే దీంట్లో ఆధునికంగా వ్యవసాయం అనేది కొత్త పొంతలు, ఆధునిక పరికరాలు ఉండాలి. ఒకటి పరికరాలు అనేది ఆధునికంగా వచ్చేవి ఉండాలి. ఇప్పుడు కలుపు తీయాలంటే ఎంత లేదన్నా కూడా ఒక స్టెప్కి 20,000 అవుతున్నాయి సార్. ఇది ఒక స్టెప్కు ఈ మారు నుంచి ఆ మార్పు కలుపు తీస్తారికి మనసులో పెడితే 20,000 అవుతుంది. అవును, అదే ఆధునిక పరికరాలు ఉంటే మనకు అంత ఖర్చు రాదు కదా అన్న. ఇప్పుడు మన దగ్గర ఈసీఎన్ పిహెచ్ అని 2 మీటర్లు ఉన్నాయి. అవి నేను టెస్ట్ చేస్తాను ఇప్పుడు నీ పొలాన్ని దగ్గర వచ్చి చూసి దీనికి అసలు ఇది నిజంగా సూటబుల్ అయితే కాదో చూద్దాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న తెచ్చేసి చూపిస్తాను ఇప్పుడు. అంతే, ఇటు చూపి చూడు, ఇటు చూపినా అంతే, అటు చాలు, అంతే ఉండండి. దీంట్లో పాజిటివ్గానే బాగానే ఉంది, బలం కూడా ఉంది, మీకు టెన్షన్ పడడం పర్లేదు. నీళ్ళు కూడా మంచిగానే ఉన్నాయి. సాయిల్ ఈసీ పిహెచ్ కూడా చాలా చాలా బాగుంది. సో మనం నెక్స్ట్ దీనికి కావాల్సిన పురుగులు, తెగుళ్ళు, ఫర్టిలైజర్ల పైన ఏమైనా చల్లాలన్నా లేకపోతే ఏమైనా స్ప్రే చేయాలన్నా, దీనికి తాళ్ళు ఎట్లా కట్టాలి, కర్రలు ఎట్లా కట్టాలి, దీనికి కర్రలతో పాటుగా ఇదే మన వైర్లు, ఈ టమాటో వైర్స్ ఇవన్నీ మనం చేసి దీన్ని ఒక దారికి తీసుకొద్దాం. ఇప్పుడు ఒకరు చూపిద్దామన్నా. 299 చూపించు, ఇది చూపించు ఫస్ట్. 244 ఫస్ట్ రోగాలు చూపెడదామా? చూపించండి, ఇది చూపించు ఫస్ట్. చూపించా 999 చూపించు ఫస్ట్, ఇది చూపించు. ఓకే, 999 ఎంత చూపి తిప్పు. ఓకే, 999 244 దాంట్లో ఉంది. ఏది ప్యాకెట్ రేట్ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చేసేసి 150 రూపాయలు రాశాడు అతను.
319 ఓకే 390. ఇంకోటి కాదు సార్, అంతేలే 400 వేసింది సార్. ఇది 150 రూపాయలు. రెండు 150. నెక్స్ట్ ఇది చూడు, ఎన్పికే 1260 చెప్పండి. ఇది వచ్చేసేసి 320 రూపాయలు ఉంది, 320 రూపాయలు ఉంది. ఓకే 320. ఇక్కడ వచ్చేసేసి 160 రూపాయలు వేసాడు ఇతను. 1261 160 వేసి 160 వేసాడు. అంటే ఎంత తేడా? 20 320గా 20 40 అదే 60 రూపాయలు 160 వేసాడు. మనం అడిగేదే ఉండదు, ఇక వాళ్ళు వేసుడే, వాళ్ళు చెప్పింది మనం వినాలి అంతే అంతే. ఇది మ్యారినో వచ్చేసేసి 795 ఉంది బుడ్డి మేన. ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఎంత వేసాడు అంటే 400 రూపాయలు వేసాడు. 400 వేసాడు. అయితే ఈ విషయం మరి మేము అడుగుతామా? ఇప్పుడు ఆ షాప్ అతన్ని అడుగుతామా? నీ ముఖం చూసి నేను తగ్గించిన. అవును, నీ ముఖం చూసి తగ్గించిన. అసలు సేట్ అయితే ఇది కూడా తగ్గాడు. అవును, సప్పుడు చేయకుండా తీసుకుని పో అని చెప్తారు సార్. ఓకే ఇంకోటి చూపిస్తుంది. అచ్చా 220 రూపాయలు కొరాజిన్ కనపడుతుంది. ఓకే 200 ఇస్తాడు. 220. దాన్ని కొట్టరా అంటే దగ్గర 180కి ఇచ్చిండు అతను. 3 గుడ్లు తెచ్చినాయి. అదేనండి 3 గుడ్లు. ఇంకోటి రోగారు వచ్చేసేసి రోగం ఉంటే ఇక్కడ వచ్చేసేసి 200 రూపాయలు మీకు రోగారు చూపిస్తున్నాడు. ఓకే బిల్లు మీద ఒకసారి మీరు కూడా దయచేసి చూడండి ఈ రేట్ను. సో ఈ విధంగా మన రైతునే నాశనం కూడా చేస్తున్నారు వీళ్ళు. సో అదనమాట ఫర్టిలైజర్ రేట్స్. దిస్ ఇస్ ఇది కరెక్ట్ విధానం కాదు. సరే ఏం చేది టేకింగ్ చేద్దామని 5 సార్లు పెట్టినా, కానీ మొత్తం టేకింగ్ చేసినప్పుడు కూడా పంట వచ్చింది కానీ దిగుబడి వచ్చింది కానీ రేట్ లేదు. సరే రేట్ లేదని చెప్పి ఇప్పుడు వచ్చింది రేటు మీకు ఏమో దైవాధీనం సార్, కానీ దీన్ని మాత్రం టేకింగ్ చేస్తానే కర్రలు కూడా ఇక్కడ పెట్టినా. లారీ కర్ర తెప్పించింది సార్ అటు. సరే ఓ పని చేయండి, మీరు పాత రోజుల విధానం లాగానే తెలుసుగా స్టేకింగ్ ఎలా చేయాలి. ఇక్కడ మీకు కర్రలు ఉంటాయి, మధ్యలో ఎక్కడెక్కడ కావాలి మొత్తం క్రాస్ లో మీరు ఇట్లా చేసుకుంటా. మామూలుగా గ్యాలనైజ్డ్ వైర్ ఉంటుందిగా, వైర్ కొనుక్కొచ్చి నెక్స్ట్ థ్రెడ్డింగ్ చేయాలి. ఇంకా థ్రెడ్డింగ్ అంటే గడపరతోటి ఓళ్ళు వేసుకుంటారు. థ్రెడ్డింగ్ చేసేసి పైనుంచి వైర్ చూడండి, వైర్ మీద నుంచి మీకు దారాలు 3 స్టెప్పులు వస్తుంది వేస్తా ఉంటాం. తలకాయ ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. అయితే ఇంకోటి చెప్తానండి మీకు, ఇంకొక విషయం చెప్పాలి. ఇప్పుడు దీంతో పాటుగా పెద్ద మీరు చేయాల్సింది ఏంటంటే ఇంకా ఏం రాలేదు. ఏదైనా పెద్ద చెట్లు ఉన్నాయి మన దగ్గర ఉన్న ఇవే సారిగా కొంచెం పెద్ద దీంట్లో కొన్ని పనులు ఉన్నాయి, చెప్తాం మీకు చేయాలి మీరు. అది పెద్ద చెట్టు ఆడిన చూడు, కొంచెం పెద్ద చెట్టు చూడు. అదే ఏం లేదబ్బా, ఇది నిన్నయాలనే మా అది 1261 ఎక్కించిన ట్రిప్పులకు, ప్లస్ లేదు 319 ఎక్కించిన. ఒక నిమిషం, ఇప్పుడు మీరు ఎలా ఎక్కిస్తారు ఏందనేది మనం డ్రిప్పుల ద్వారా డ్రిప్ సిస్టమ్ చేస్తారు. కానీ వాళ్ళు మన ఫర్టిలైజర్ షాప్ వాళ్ళు చెప్పేది కాకుండా మనం అసలుకి ఈ క్రాప్కి నిజంగా ఈ పంటకి ఏది కావాలి, ఏది చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలని మనం ఆలోచించి ముందుకెళ్దామండి. సరేనా? ఓకే సార్. ఇప్పుడు నువ్వు ఎట్లా 480 గురించి మెడిసిన్ కూడా మీరే తెప్పియండి, నేను డబ్బులు నేనేమి తర్వాత మాట్లాడు. ఫోన్ అది మాట్లాడతా. హలో అయిపోయింది. ఈ అగ్రికల్చర్ సార్ వచ్చిండు, మాట్లాడుతున్నాం. 10 నిమిషాలు ఇంటికి వస్తున్నాం. వస్తున్నాం. నువ్వు తాగు. హలో అది తాగుతాలే, నువ్వు తాగు. ఇప్పుడు పెద్దయినా మేము నిన్ను ఫలాని మందు కొట్టమని ఎక్కడుందో చెప్తాం. మేము కొనము, మేము తీసుకోము. మీరేం తీసుకోవచ్చు, మేము అమ్మవు, అసలు మేమేం తీసుకురాము. అవును, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోము, ఎవరికి డబ్బులు ఇవ్వము.
జస్ట్ టెక్నికల్గా ఇన్ఫర్మేషన్ ఒకటి నీకు ఎట్లా చేయాలి పంట ఫస్ట్ నుంచి చివరి దాకా నీకు అన్ని రకాల సహాయం చేస్తాం. ఓకే సార్. అది కానీ మందులు అనేవి నువ్వు నిజాయితీగా ఇప్పుడు ఏడొక మొక్క ఒకటి ఆల్రెడీ పోయింది. ఒక్కటే సార్, చాలా పోయినాయి. ఇట్లా పోయిన మొక్కలన్నీ మనం చూడండి, మీకు ఎక్కడ పోయినా కానీ మొక్కలు మరి మొక్కలను నువ్వు రికవర్ చేయాలి. వేయను, ఎందుకు వేయనంటే ఇక దీన్నే లేపుతాయి. ఇక అది గిత్తత్తు ఉంటుంది, ఇదేం పెరిగిపోతే అది గింతంత ఉంటుంది. దాన్ని అది దీనంత వయసు రాదు దానికి. లేదన్న కవర్ చేసుకోవచ్చు, నీకు దొరుకుతాయి. మొక్క దొరుకుతుంది, పోతుంది నీ ఆదా పోతుందిగా. ఇక వచ్చి ఆదా హెల్ప్ జాగా ఎక్కువ పెట్టిరు అన్నారు. ఇది ఎక్కువనా? వినండి సార్, ఇప్పుడు ఈడ పైపు డ్రిప్ పైపు ఇగో ఒకసారి ఏమో ఇగో ఇంత వచ్చింది సార్, ఇంతేడెల్పి పెట్టి ఒకసారి ఇంతే పెట్టిన చూడండి. అవును. అయితే ఇంత అయితారికే ఇప్పుడు ఈ దింపుతారికే ట్రైన్ ఇంతుంది. అవును. ఆ ట్రైన్ ఎత్తిన పెట్టుకుని బయటకు వెళ్ళాలిగా. అవును. బయటకు వెళ్ళాలంటే ఈ గడితారికే ఇంత ఎత్తు అయితారికే ఇటు ఇంత ఇది ఇంత అయితారికే పోరాట్లేదు, ట్రైన్ తిప్పరావట్లేదు. అవును. అయితారికి అందుకోసం ఈసారి వెడలు పెట్టించి. అదే మీ ఎక్స్పీరియన్స్ బట్టి మీరు చేశారు, మంచిది. ఇవన్నీ వేస్తేగా సార్ ఇప్పుడు. సో అందుకని మీకు 1 2 3 4 ఇగో 4 స్టెప్పులు వేస్ట్ అయ్యి. అయితే ఒకటి సుమన, మీరు తెలిసి తెలియక మొక్కని ఎక్కువ పెంచుకుంటున్నారు, పెంచకూడదు ఎక్కువ. దానికి కావాల్సిన ఆకులు కానీ, దానికి పండ్లు వచ్చేయి, పండ్లు పడేయి, పూలు వచ్చేయి, పూలు మళ్ళీ పండ్లు అయ్యేయి, ఆ కొమ్మల్ని మాత్రమే మనం ఉంచుకొని పెంచుకోవాలి. కానీ మొక్కని వేప చెట్టు లాగానో లేకపోతే ఇంకేదైనా చెట్టు లాగానో పెంచుకోకూడదు. పెంచుకోవటం వల్ల ఏంటంటే టమాటా అనేది మనకి టమాటాలే కావాలి కానీ టమాటా ఆకులు అవసరం లేదు. మరి ఆకులు ఎందుకు పెంచుకున్నావు? కాడ కూడా అవసరం లేదు. అందుకని అంత పెంచుకున్నావు కాబట్టే నీకు ఈ సమస్యలు. ఎందుకని ఎప్పుడైనా తప్పు నువ్వు ఇప్పుడు వేసావు చూడు, తగ్గించుకోవాలి, ఇంకా తగ్గించుకో. నీకు ఎక్కువ లైన్లు పడతాయి, 4 రూపాయలు ఆదా ఉంటుంది నీకు. ఏం పర్లేదు, దీనికి మనం ముందు చేద్దాం, ఇబ్బంది లేదురా. సరేనా? ఇప్పుడు ఈ పోయినాక గోర్జిక్కుడు పెట్టినాక, గోర్జిక్కుడు పెట్టినాక కూడా ఈ పోయినాయి ఎగిరిపోయింది చూడండి. పోయినా కానీ వేయాలిగా, మరి ఏదో ఒకటి గ్యాప్ ఫిల్లింగ్ చేసుకో. డబ్బులు వేస్ట్ చేసుకోవాలి. గోర్జిక్కుడు మళ్ళీ గోర్జిక్కుడు పెట్టి, సరేనా? దానికి మందు తక్కువ ఉంటుంది కాబట్టి ఇక అయిపోయింది. సరే, సో మేము చేద్దాము. మన ప్రోగ్రామ్ కూడా చూస్తూ ఉండు. మధ్యలో మొక్కలు పోయినాయి, ఖచ్చితంగా మీరు ఏ మొక్కలు గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి. లేకపోతే చూడు, ఇప్పుడు మీరు ఇట్లా గోకరకాయ ఎట్టేశారు, అట్లనే దాదాపు వేయాలి మీరు. ఇంకోటి బెడ్లు కూడా మీరు సరిగ్గా చేయలేదు. మీరు ఆ ప్లాస్టిక్ షీట్ ఏదో కప్పేసేసి మీరున్నారా షీట్ వేసినప్పుడు? అయితే ఇల్లు ఇంకో విషయం ఏంటంటే ఈ రౌతులు కాబట్టి అది బెడ్ కరెక్ట్ రాలేదు. అదే మీరు బెడ్లు సరిగ్గా చేయలేదు. మీ బెడ్లన్నీ షేప్ అన్ని ఇట్లా కొంచెం తేడాగా ఉన్నాయి. ఎందుకంటే టమాటాకి కొంచెం కింద భూమి అనేది మెత్తగా ఉండాలి, లూజ్ ఉండాలి, మెత్తగా ఉండాలి. దీంట్లో మొత్తం వేస్ట్ కంకర్ అంతా పోసారు సార్, వేస్ట్ డాంబరు, అర్థమైంది, వేస్ట్ కంకరు ఇళ్ళ పోసారు. అయితే ఏరి ఎత్తిపోపించినారు, 3 సంవత్సరాలు ఏరి ఎత్తిపోపించినారు, ఈ సంవత్సరం ఏరలే. అయితే ఈ రావటం వల్ల ఇవన్నీ అయ్యా సార్. అవును. ఇప్పుడు నువ్వు 30,000 డబ్బులు ఇవ్వాలి, మీకు తెలుసుగా. అవును సార్. దీనికి కౌలు ఇవ్వాలి 30,000 సంవత్సరానికి. మరి నువ్వు దీంట్లో డబ్బులు పంట కూడా తీసుకోవాలిగా, తీయాలి మరి.